హే గైస్, జూపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎన్ఎల్పిని ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు ఎన్ఎల్పి అంటే. సో ఇది మనకి ఎప్పుడైతే మనం మిషన్ లెర్నింగ్ మోడల్ లేదా డీప్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఎన్ఎల్పి చాలా హెల్ప్ చేస్తుంది. ఓపెన్ సివి అండ్ ఎన్ఎల్పి ఇవి వచ్చేసి సబ్ ఫీల్డ్స్ అండి. మిషన్ లెర్నింగ్కి డీప్ లెర్నింగ్ కూడా ఇవి రెండు సబ్ ఫీల్డ్స్ అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మనం మరిన్ని అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు అనమాట. ఎన్ఎల్పి టోటల్గా వచ్చేసి టెక్స్ట్కి సంబంధించిందండి. టెక్స్ట్ అండ్ స్పీచ్ అనమాట. ఇవి రెండింటికి ఎక్కువగా రిలేటెడ్గా ఉంటుంది. సో మీరు దీన్ని అంటే వాటిలో ఉన్న వాటిని యూస్ చేయాలంటే ఫస్ట్ మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇన్స్టాలేషన్ గురించి అయితే మాట్లాడదాం ఈరోజు. సో మీరు ఎలాంటి మోడల్ తీసుకున్నా కూడా ఎన్ఎల్పి అంటే మీ డేటాలో టెక్స్ట్ డేటా ఉందంటే మీరు ఖచ్చితంగా ఎన్ఎల్పిని యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఎన్ఎల్పిని బిల్డ్ చేయడానికి వీళ్ళు ఎన్ఎల్టీకే అనే ఒక లైబ్రరీని అయితే యూస్ చేస్తున్నారు. ఓకేనా. సో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఎన్ఎల్టీకేని. ఓకేనా. ఎన్ఎల్పి యూస్ చేయాలంటే ఎన్ఎల్పి టెక్నిక్స్ అన్నిటిని యూస్ చేయాలంటే మనం ఎన్ఎల్టీకే లైబ్రరీని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇదంతా దీని డాక్యుమెంటేషన్ అండి. ఒకసారి చెక్ చేయండి. NLTK.org అంటే మీరు ఇక్కడికి వస్తారు. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి మామూలు కమాండ్ అండి, మీకు తెలిసే ఉంటుంది. మీరు జస్ట్ పిప్ ఇన్స్టాల్, ఓకేనా, ఇన్స్టాల్ ఇక్కడైనా ఇవ్వచ్చు, లేదా మీ అనుకొండ ప్రాంప్ట్ లైన్ ఇవ్వచ్చు అండి. ఇది జూపిటర్ నోట్బుక్ కాబట్టి. లేదంటే మీరు మీ పీసీలో ఉన్న కమాండ్ ప్రాంప్ట్లో కూడా మీరు ఇలాగే ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట, పిప్ ఇన్స్టాల్. కాకపోతే పిప్ ఇన్స్టాల్ ఇక్కడ యూస్ చేసినప్పుడు సెల్ ముందున దీన్ని ఏమంటారు నాకు మర్చిపోయానండి. సో ఈ సింబల్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట, పిప్ ఇన్స్టాల్ NLTK. ఓకే, NLTK అంటే అప్పుడు మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట అది. ఓకేనా. ఇది చాలా పెద్ద లైబ్రరీ అండి. చాలా కార్పసెస్ డౌన్లోడ్ అవుతాయి, అంటే డాక్యుమెంట్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట. సో మీకు తగినంత స్పేస్ ఉండాలి, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఇది కొంతవరకు టైం తీసుకుంటుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే అనమాట. ఓకేనా. సో ఇది అయిపోయాక ఇక్కడితో అయిపోదండి. ఓకేనా. సో ఇక్కడితో అయిపోదు, నేను ఆల్రెడీ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓకే, మీకు తెలియదని చెప్తున్నాను. ఇది ఇక్కడితో అయిపోదండి. ఇక్కడ మీరేం చేయాల్సి ఉంటుంది అంటే ఇంపోర్ట్. ఓకేనా. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ఇంపోర్ట్ NLTK అనండి. ఓకేనా. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాము. NLTK.download. ఓకేనా. డౌన్లోడ్ అని మీరు ఇట్లా ఇస్తే అప్పుడు మీకు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామనుకోండి, ఒక ప్రాంప్ట్ వస్తుంది అన్నమాట. కార్పసెస్, స్టాప్ వర్డ్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేయడానికి. సో గమనిస్తున్నారు కదా, ఇట్లా ఒక కార్పస్ వస్తుంది మీకు. ఓకేనా. ఈ కార్పస్లో మీకు రెడ్ కలర్లో ఉంటాయి. నేనైతే దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంది. మీరు ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా కాదు, ఇక్కడ ఆల్ ప్యాకేజెస్ ఉంది కదా, ఈ ఆల్ ప్యాకేజెస్ మీద క్లిక్ చేసి అప్పుడు డౌన్లోడ్ అని ఇస్తే అప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ప్యాకేజ్ మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అన్నీ ఇప్పుడు నాకు ప్యాకేజెస్ అప్ టు డేట్ అని వచ్చింది, ఎందుకంటే నేను అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, మీకు ఇదంతా రెడ్ కలర్లో కనిపిస్తుందండి. మీరు ఆల్ ప్యాకేజెస్లోకి వచ్చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇవన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇవన్నీ డౌన్లోడ్ అయితే అప్పుడు మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది NLTK ఇన్స్టాలేషన్ గురించి. ఓకేనా. సో తప్పకుండా ఇదంతా చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం NLP గురించి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో దానికోసమే ఇది చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో NLP అంతా కూడా టెక్స్ట్ డేటాకి సంబంధించిందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.